వారిని ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు, రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మార్గదర్శకత్వం వహిస్తూ గౌరవనీయులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్వయాన రైతు అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో విశేషంగా రైతుల కోసం కృషి చేసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి నేతృత్వంలో ఈరోజు విశేషమైన అనుభవం, అదేవిధంగా గ్రామీణ నేపథ్యం, అదే మాదిరిగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించిన సోదరులు పువ్వాడ అజయ్ గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, రసమై బాలకృష్ణ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు, అదే మాదిరిగా ఆర్టీసీ మాజీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన ఎంసీ కోటిరెడ్డి గారు, ఈ రకంగా పార్టీలోని విశేషమైన అనుభవము, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ అన్ని జిల్లాల రైతుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, వ్యవసాయ కమిషన్ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది మొత్తంగా సభ్యులతో ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రాష్ట్రంలో 2023 డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి, వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తు కానీ, అదేవిధంగా భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం. రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం. రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి, వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది. అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది. అందులో బోనస్ ఇస్తామని, రైతు భరోసా అమలు చేస్తామని, ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని, కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని, అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి, రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, విజయాలు అపజయాలు, అది మాకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా. మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది అనే మాట, రైతేడ్చిన రాజ్యం బాగుండదనే మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే మా ఆవేదన అంతా కూడా. ఇవాళ ఎలక్షన్లు ఏమీ లేవు, ఇవాళ తక్షణం అధికారంలోకి రావడానికి ఇదేమీ రాజకీయమైన ప్రయత్నం కానే కాదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, అదే మాదిరిగా
కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో